హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఎంతో సింపుల్గా ప్రాన్స్ బిర్యానీ చేసి చూపించబోతున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ముందుగా కావాల్సినవి రెడీ చేసి పెట్టుకోండి. ప్రాన్స్ని శుభ్రంగా వాష్ చేసుకుని దానిలో కారం, ఉప్పు, సాల్ట్ వేసుకుని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. పుదీనా, కొత్తిమీర, కావాల్సిన రైస్ వాష్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బిర్యానీ కోసం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇవన్నీ రెడీ చేసుకున్నాక ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో 4 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా వేడైన తర్వాత దీనిలోకి మసాలా దినుసులు వేసుకోండి. ఆకు, చెక్క, లవంగం ఇవన్నీ కూడా వేసుకుని మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకుని ముందుగా పక్కన పెట్టుకున్నాం కదా ఆనియన్స్, అవి వేసుకోండి. అన్నీ వేగిపోయిన తర్వాత ఆనియన్స్ వేసుకున్న తర్వాత మంచిగా వేయించుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించుకోండి. ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా మంచిగా వేయించుకోవాలి. ఇవన్నీ కూడా మంచిగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగానే మసాలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా బిర్యానీ కోసం, అది వేసుకోవాలి. ఇప్పుడు మసాలా వేసుకున్నాం కదా, ఇదంతా కూడా మంచిగా వేగనివ్వాలి. అడుగు పట్టకుండా కలుపుకుంటూ మంటను అడ్జస్ట్ చేసుకొని కలుపుకొని వేగనివ్వాలి. ఇదంతా వేగిపోయింది కదా, ఇప్పుడు దీనిలో ముందుగానే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ప్రాన్స్, అవి వేసేసుకోండి. ప్రాన్స్ వేసుకున్న తర్వాత కొంచెం సేపు వేగనివ్వాలి. ఒక 2 మినిట్స్ వేగనివ్వాలి. ఇప్పుడు దీనిలో పుదీనా, కొత్తిమీర కూడా వేసేసుకోండి. ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని వేసుకోండి. ఒక 3 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ పైకి తేలే వరకు కూడా ప్రాన్స్ అన్నీ కూడా వేగే వరకు ఒక 2 మినిట్స్ వేగనివ్వాలి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగానే కడిగి పక్కన పెట్టుకున్నాం కదా రైస్, అది వేసేసుకోండి. నేను 6 గ్లాసుల రైస్ తీసుకున్నాను. 6 గ్లాసుల రైస్కి 8 గ్లాసులు వాటర్ మాత్రమే తీసుకున్నాను. ఎందుకంటే కుక్కర్ కదా, ఫాస్ట్గానే ఉడికిపోతుంది. ఇంకా కొద్దిగా వాటర్ ఎక్కువైతే మరీ ముద్దగా అయిపోతుంది. నేను 8 గ్లాస్ వాటర్ మాత్రమే తీసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలుపుకొని సాల్ట్ సరిపోయింది లేదా ఒకసారి చెక్ చేసుకొని, సాల్ట్ సరిపోయింది లేదా సరిపోయిందో లేదో చూసి చేసుకొని సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకోండి. 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. మంటను మరీ ఎక్కువ పెట్టకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి.
అమ్మ నాదేనా? ఇదే అమ్మ ఎక్కడ ఉంది? నాది దాని దగ్గర ఉంది. అంతేనండి, బిర్యానీ రెడీ అయిపోయింది. ఎంతో సింపుల్గా మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.